మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకునేందుకు మంత్రి వివేక్ కుట్రలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బుధవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి వివేక్ విధానాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయన్నారు. భారత రాష్ట్ర సమితికి సిపిఐకి ప్రజలు స్పష్టంగా 22 వార్డుల్లో 14 వార్డులకు తీర్పునిచ్చారన్నారు. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా వేయించారన్నారు. అధికారులు కూడా మంత్రికి అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు బాల్క సుమన్ ఇంటిని భారీ బలగాలు చుట్టుముట్టాయి. కార్యకర్తను ఒక పేదదాన్ని మా సుమనన్న టికెట్ ఇచ్చి కేసీఆర్ నాయకత్వం ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు. మా మీద ఎలాంటి ఒత్తిడి లేవు అని చెప్పి ఆమె గట్టిగా చెప్పినాక ఆమెను పంపించమంటే మళ్ళీ ఆమెను పంపాడు. మళ్ళీ మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు ఓపెన్ బెయిల్ చేశారు. దాని తర్వాత మమ్మల్ని ఓని అయినటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు కొనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని ఓనియరు, వాళ్ళని ఇట్లా ఓనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసులు. కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసులు మమ్మల్ని. మా మీద రాళ్ళేసింది వాళ్ళందరూ ఉండరు కదా, చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయేసినా నా మీద కేసు పెట్టి, కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయేమో గటువైపు నుండి వస్తుంది, నేనే ఇక్కడ క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అట్లా మన కేసులు పెట్టి సరే మేము కేసులకు భయపడం. ప్రజలందరికీ తెలుసు బాల్క సుమన్ గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లా చేసి జైలుకు పంపించాలి, వీళ్ళకెళ్ళి 14 మందికి కొంతమంది గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభం పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలి.